హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. జన్మనిచ్చినట్టి జననీ జనకులకును జ్ఞానమిచ్చు గురుల కాంతలకును రక్షసేయునట్టి రమ్య దేవతలకు వందనములు చేటు వాంఛతీరా. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పి ఇంత వాటిని చేసిన గురువులకి, నన్ను క్రమమార్గంలో నడిపించిన నా శ్రేయోభిలాషులకి, మిత్రులకి, అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు గారికి, విజయవాడ కోఆర్డినేటర్ కరణ్ కృష్ణమూర్తి గారికి, ఏఎన్ఆర్ గారికి, అలాగే నండూరు సుబ్బారావు గారికి నమస్సుమాది. ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ భవానీ గోపిశెట్టి గారికి, అలాగే నన్ను గురువుగా భావించిన శ్రీధర్ గారికి, అలాగే పరిచయం చేసిన సురేష్ గారికి పేరు పేరున, అలాగే ఇతర మెంటర్స్ అందరికీ కూడా నమస్సుమాది. ఈరోజు మన టాపిక్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి ఈరోజు టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్. ఈ కంటెంట్ ప్రిపరేషన్ అనేది మనం స్పీకర్లకి, ట్రైనర్లకి అవసరం. అవునంటారా కాదంటారా? సే ఎస్ సార్. ఎస్, ఓకే, నో ప్రాబ్లం. ఇంకొక క్వశ్చన్. మీ అందరికీ ఇక్కడ అందరూ పుస్తకాలు తెచ్చుకున్నారు సార్? పుస్తకాలు రాసుకుంటానికి ఎవరైనా తెచ్చుకున్నారా? మేము పెట్టిన మెసేజ్లో ఓకే ఎస్, ఒక పెన్ను పుస్తకం పెట్టుకున్నారు కదా? ఓకే, గుడ్, బాగుంది, చాలా బాగుంది. ఒకసారి అలా వేలు ముద్ర ఎస్, ఓకే పంపించండి. మీ అందరికీ ఏబిసిడీలు వచ్చా? అందరికీ ఏబిసిడీలు వచ్చా? వచ్చు, ఓకే. అందుకని మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏబిసిడీలు అన్నీ ఒక వరుసలో రాయండి సార్. ఏబిసిడీలు ఎన్నండి? అన్మ్యూట్ చేసుకోండి ఎవరైనా. 26 సార్. 26. ఏబిసిడీలు 4 అంటారు కదా సార్? 4. కాదు కాదు, ఏబిసిడి 26. 4 అనేది సరదాగా జోక్ కోసం మాట్లాడుకునే కాబట్టి 26. ఓకే, ఆ 26 అక్షరాలని ఒక వరుసలో లేదా 3 వరుసల్లో రాయండి సార్. రాసుకోండి సార్, మీ దగ్గర రాస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్. సినిమాలు చూస్తుంటారు సార్ అందరూ? సినిమాలు చూసే అవకాశం అందరికీ ఉందా? సినిమాలు అందరూ చూస్తూ Yes, ఉంటారు sir. కదా? మంచి సినిమాని ఎప్పుడు అంటారు? మంచి సినిమాని ఎప్పుడు అంటారు? మెసేజ్ Proper message. ఓకే, Proper మంచి మెసేజ్ ఉండాలి. జనరంజకంగా ఉంటే మంచి సినిమా. సినిమాలో ఇంకేమేమి ఉంటాయి? స్టోరీ, కంటెంట్, కథ ఉంటుంది. ఓకే, కంటెంట్, కథనం, కెమెరా ఉంటుంది, దర్శకత్వం ఉంటుంది. ఇలా ఒక అన్ని కరెక్టేనండి. ఇలా ఒక 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, 24 క్రాఫ్ట్స్, సంగీతం, డ్యాన్స్, మేకప్, ఇలా డ్రెస్లు, ఈ చాలా రకాల 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 24 కలిపితేనే మంచి సినిమా అవుతుంది. కానీ అదే పబ్లిక్ స్పీకింగ్కి వచ్చేటప్పటికి ఈ 24 క్రాఫ్ట్స్ అన్నీ కలిపి మనమే చేయాలి. అంటే మనమే హీరో. పబ్లిక్ స్పీకింగ్లో మనమే హీరో, అంటే మనమే కింగ్ అన్నమాట. ఇంకోటి, మనకి స్పీకింగ్ అంటున్నాము, మళ్ళీ పబ్లిక్ స్పీకింగ్ అంటున్నాం. ఈ స్పీకింగ్కి పబ్లిక్ స్పీకింగ్కి ఏమైనా తేడా ఉందని మీరు అనుకుంటున్నారు? స్పీకింగ్కి పబ్లిక్ స్పీకింగ్కి ఏమైనా తేడా ఉందని మీరు అనుకుంటున్నారు? ఉందండి లేదా? ఎస్, ఉంది. ఏముంది? ఎలా ఉంటుంది? స్పీకింగ్ అంటే మనలో మనం మాట్లాడుకోవడం, పబ్లిక్ స్పీకింగ్ అంటే జనంలో మనం మాట్లాడడం. స్పీకింగ్ అంటే మనలో మనం మాట్లాడుకోవడం, పబ్లిక్ స్పీకింగ్ అంటే జనాల్లో మాట్లాడతాం. మరి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటేనండి అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడటం. అందరికీ అర్థమయ్యేలా మాట్లాడతాం. ఓకే, గుడ్ సార్. దీన్ని మామూలుగా మామూలు పరిభాషలో చెప్పాలంటే పబ్లిక్ స్పీకింగ్ అన్నా మనం గాలి పీల్చుకోవటం లాంటిది అన్నమాట. స్పీకింగ్ అనేది గాలి పీల్చుకోవటం లాంటిది. అంటే రోజు మనం చేసే విధానం ఏదైతే ఉందో గాలి పీల్చుకోవటం, దానికి ఎవరి శిక్షణ అవసరం లేదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జనరల్గా గాలి పీల్చుకోవటం అనేది మామూలుగా జరుగుతుంది. అలాగే అదే స్పీకింగ్ కూడా మామూలుగా మనం మాట్లాడుతుంటాం. కానీ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది మాత్రం ప్రాణాయామం లాంటిది. ప్రాణాయామం అంటే తెలుసు కదండి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో ఒక క్రమ పద్ధతిలో గురుముఖతగా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం సార్, ప్రాక్టీస్ చేస్తామే, అది ప్రాణాయామం. అప్పుడే మన ఆరోగ్యం అభివృద్ధి చెందుతుందని చెప్తూ ఉంటాం. అట్లాగే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కూడా ప్రాణాయామం లాగా
ఏదైతే గురుముఖత అంటే ఒక మార్గదర్శనం తీసుకుని ఆ మార్గదర్శనం తీసుకోవడంతో పాటు మంచి కంటెంట్ను కూడా తీసుకుని అభివృద్ధి చేసుకుని మనం మంచి పబ్లిక్ స్పీకర్గా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా ఎదగడం అనేది చాలా ముఖ్యం. అందుకే స్పీకింగ్ ఎంత ముఖ్యమో పబ్లిక్ స్పీకింగ్ ఎంత ముఖ్యమో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కూడా అంతే ముఖ్యం. అంటే కంపల్సరీగా మనం అన్నింటినీ కూడా ఉపయోగించుకుని తీరాలి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, స్పీకర్కి కంటెంట్ ఎందుకు అవసరం? సార్ స్పీకర్ అన్నారు, మాకు మాట్లాడటం వచ్చు కదా సార్, ప్రత్యేకంగా కంటెంట్ ఏంటి సార్? కంటెంట్ అనేది మన ప్రసంగం ఏదైతే చేస్తామో, మనం 10 మంది ముందు నుంచుని మాట్లాడతామో ఆ మాట్లాడటానికి ప్రసంగం అనేది అసలు స్పీకర్కి కంటెంట్ వెన్నుముక లాంటిది. మనం నిటారుగా నిలబడాలి అంటే వెన్నుముక ఎంత అవసరమో ఈ స్పీకర్కి కంటెంట్ కూడా అంతే ముఖ్యం. మనం చెప్పే సందేశం ఏదైతే ఉందో, మనం చెప్పే సందేశం ఆ రోజు స్పీకర్లో కంటెంట్లోంచి మనం ఏం చెప్పబోతున్నామో అది ఆ ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు, దాన్ని ఎలా ప్రభావం చేస్తుంది అనేది మన విజయాన్ని నిర్ణయిస్తున్నాం. అంటే బాగా సిద్ధమైన మనం బాగా ప్రిపేర్ అయితే ఏదైతే ఉందో, ఒక ఆలోచనాత్మకమైన కంటెంట్ ఏదైతే ఉందో అది ఎదురుకుండా మనం ప్రేక్షకులతో ఎంత ప్రభావవంతంగా సంభాషించాలో, ఎంత ప్రభావవంతంగా వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలో మనం మార్పుని కలిగించేలా చేస్తాం. ఈ కంటెంట్ ఏదైతే తయారీలో, ఈ కంటెంట్ ప్రిపరేషన్లో మనం మంచి పాయింట్స్ని చెప్పడం మూలంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాం. అంటే కంటెంట్ మూలంగా ముందు మనం చేసేది ప్రేక్షకుల దృష్టిని మనం సమర్థవంతంగా ఆకర్షిస్తాం. మనం చెప్పే దాంట్లో విషయం ఉన్నప్పుడు ఎదుటివారిని సమర్థవంతంగా ఆకర్షిస్తాం. అలాగే విశ్వసనీయత ఏదైతే ఉందో అది కలిగేలా చేయొచ్చు. దీంట్లో ముఖ్యమైన పాయింట్లు అండి, అసలు ఈ స్పీకర్కి కంటెంట్ ఎందుకు ముఖ్యమో అనేది కొన్ని కారణాలు. ఆ కారణాలు ఏంటంటే క్లారిటీ, అంటే స్పష్టత. కంపల్సరీగా మనం ఏం చెబుదాం అనుకుంటున్నాము, ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది సందేశాన్ని స్పష్టంగా ప్రభావవంతంగా తెలియచేయటంలో మనకి ఉపయోగపడుతుంది కంటెంట్ అని. తర్వాత క్రెడిబిలిటీ, మనం ఎంత బాగా పరిశోధించి ఏదైతే మనం తీసుకున్న కంటెంట్ ఏదైతే మనం ఎదురువారికి చెప్దాం అనుకున్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ యొక్క మన మీద క్రెడిబిలిటీని, విశ్వసనీయతను, ఈయన మంచి విషయాలు చెప్తారు అనే విషయాన్ని కంటెంట్ మన మీద, స్పీకర్ మీద విశ్వసనీయతను పెంచుతుంది. అలాగే ఎంగేజ్మెంట్ చేస్తుంది, అంటే ఆసక్తికరమైన మనం ఏం చెప్పే కంటెంట్లో ఏం చెప్పబోతున్నారు, ఎలా చెప్పబోతున్నారు అని చెప్పి ఆ ప్రసంగం అంతా మనం ఉదాహరణలు, గణాంకాలు ఏదైతే ఉన్నాయో వివరాలన్నీ చెప్తున్నప్పుడు మన ఎంగేజ్ చేయడం, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి ఆసక్తిని కలిగించేలా చేస్తుంది. అలాగే 4వ పాయింట్ పర్స్యూనెస్, అంటే ఎదుటివారిని మనం చెప్పే విషయాన్ని ఒప్పించటానికి, వాళ్ళ నమ్మకాలు మార్చటానికి, ఇది చెప్తే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా జరిగితే ఇలా జరుగుతుంది అనే విషయాలు ఏవైతే చెప్పడానికి జరుగుతుందో ఈ కంటెంట్ అనేది బాగా ఆకట్టుకునేలాగా తయారు చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మెమొరబిలిటీ, మనం చెప్పిన కంటెంట్ ద్వారా ప్రేక్షకులు ఆ కంటెంట్ బాగా గుర్తుండిపోయి మనం ముఖ్యమైన అంశాలను వారు గుర్తించుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనల్ని కూడా బాగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కంటెంట్ అనేది దాంట్లో మెమొరబిలిటీకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కనెక్షన్, ఏదైతే ప్రేక్షకులతో కనెక్ట్ అవటానికి, వాళ్ళకి ఏం కావాలో ఆ అంశాన్ని మనం చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆ కంటెంట్ ఏదైతే వాళ్ళకి కావాల్సిన విధంగా మనం తయారు చేసుకుని వాళ్ళతో మనం ఇది చేసినప్పుడు ప్రేక్షకులతో మనం సన్నిహితంగా ఉండటానికి ఇదే మనం చెప్పిన సందేశాన్ని వాళ్ళు స్వీకరించే పరిస్థితుల్లో ఉంటారు. అందుకని ఈ 6 రకాలైన విషయాలతో కంటెంట్ బాగా ఉపయోగపడుతుంది. చాలా చోట్ల చాలాసార్లు మీరు వినే ఉంటారు, కంటెంట్ ఈజ్ ద కింగ్, కంటెంట్ ఈజ్ ద కింగ్, కంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటున్నారండి. దీనికి కారణాలే ఉన్నాయి. కంటెంట్ అనేది స్పీకర్లకి చాలా ఉపయోగం, ఆ కంటెంట్ అనేది చాలా ఉపయోగం. నిన్న మీకు ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్లో ఆల్బర్ట్ మెహర్బియాన్ అనే దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో బాడీ లాంగ్వేజ్కి ఎంత శాతం ఉండాలి, తర్వాత వాయిస్ మాడ్యులేషన్ ఎంత శాతం ఉంటుంది, అలాగే అది నెక్స్ట్ మనం స్లైడ్స్లో చూద్దాం. వీటిలో ఈ కంటెంట్ ఎందుకని అంటారంటే నైపుణ్యం, అంటే ఎస్టాబ్లిషెస్ ఎక్స్పర్టైజ్, అంటే మనం ఏదైతే నైపుణ్యాన్ని ఏర్పరుస్తుంది, మనం ఏదైతే సబ్జెక్టుని తీసుకుంటామో ఆ సబ్జెక్ట్లో మన నైపుణ్యం మనం తెలుసుకుని మనం ఎదుటివారికి చెప్పడానికి వచ్చినప్పుడు దాని యొక్క మనం తెలుసుకుని చెప్తాం. కాబట్టి కంపల్సరీగా మనం ప్రేక్షకుల్లో విశ్వసనీయతను ఏర్పాటు చేసుకునేందుకోసం ఈ మన నైపుణ్యాన్ని ఎస్టాబ్లిషెస్ ఎక్స్పర్టైజ్. అలాగే
అట్రాక్ట్స్ అండ్ ఎంగేజెస్. ఈ కంటెంట్ లో మంచి విషయం ఉన్నప్పుడు ఎదుటివారిని ప్రేక్షకుల్ని బాగా ఆకర్షిస్తుంది. అందుకని కంపల్సరీగా ఎదుటివారికి సంబంధించి ఆకర్షించేటట్టుగా ఉండే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని బాగా మనం వీడియోస్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా అప్డేట్ల ద్వారా ఎక్కడి నుంచి అయినా సరే కంపల్సరీ విషయ సేకరణ చేసి మనం కంటెంట్ ఉపయోగించుకోవచ్చు. అలాగే డెమాన్స్ట్రేట్స్ ద వాల్యూ, అంటే ఆచరణాత్మకమైన చిట్కాలు ఏవైతే మనం సూచనలు చేస్తూ ఉంటామో, సలహాలు చెప్తూ ఉంటామో, యాజ్ ఎ స్పీకర్, పబ్లిక్ స్పీకర్గా మనం చెప్తూ ఉంటామో, అవన్నీ కూడా ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది ప్రేక్షకులకు అందిస్తే వాళ్ళ దగ్గర ఉన్న విలువలు పెరుగుతాయి. అలాగే బిల్డ్స్ రిలేషన్, ప్రేక్షకులకి మనకి మధ్య మనం మంచి విషయాలు కంటెంట్ చెప్తున్నప్పుడు ప్రేక్షకులకి మనకి మధ్య ఒక మంచి సంబంధాలు ఏవైతే ఉన్నాయో మంచిగా సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగే ఎన్హాన్సెస్ విజిబిలిటీ అండ్ రీచ్, అంటే మనం ఏదైతే కంటెంట్ని తయారు చేస్తామో ఆ కంటెంట్ మీద మన ఎన్హాన్స్మెంట్, ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆలోచన విధానాన్ని పెంచుకోవడానికి, విజిబిలిటీ దూరదృష్టిని పెంచుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. లైక్ డిఫరెన్షియేషన్ ఫ్రమ్ ది కాంపిటీటర్స్, అంటే ఏదైతే మనకంటే మనలాంటి స్పీకర్స్తో పాటు మనని వేరుగా చూస్తారు. అంటే 10 మంది స్పీకర్లో ఫలానా వాడు చెప్పారు, చాలా బాగా చెప్తారు కాబట్టి ఆ చెప్పే కంటెంట్ ప్రేక్షకులకు బాగా అర్థమవుతుంది అనే విషయం ఏదైతే ఉంటుందో అందుకని 10 మందిలో మనని ఒకళ్ళగా గుర్తించే విధంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ కంటెంట్ అనేదాన్ని కంపల్సరీగా గుర్తు పెట్టుకుని మనం ఉపయోగించుకొని రాసుకోవడం దగ్గర నుంచి దాన్ని తయారు చేసుకోవడం బాగా ఉపయోగపడితే కానీ మనం మంచి సక్సెస్ఫుల్ స్పీకర్గా ఎదగడానికి అవకాశం ఉంది. ఎలా అసలు ఈ కంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏమేం చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాన్ని మనం ఒక చిన్న పీపీటీ రూపంలో మనం తెలుసుకుందాం. 1 సెకండ్. కంటెంట్ ప్రిపరేషన్. ఈ కంటెంట్ ప్రిపరేషన్లో ఏ అంశాలు ఉంటాయి, ఏంటి అనే విషయాలు తెలియక మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది తికమక పడుతూ ఉంటాం. దట్ ఈస్ కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ ఈస్ ద కింగ్ బై తేజస్వి ముదిగొండ. 7-38-55% రూల్. డాక్టర్ ఆల్బర్ట్ మెహర్బియాన్ అనే వ్యక్తి పర్సనల్ కమ్యూనికేషన్లో ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి ఏంటి అనే విషయాన్ని ఆల్రెడీ ఒక సూత్రీకరణ చేశాడు. ఆ సూత్రీకరణలో భాగంగా 38% మన వాయిస్ టోన్, మన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా ఎలా చెప్తాము అంశాన్ని అనే విషయం అయితే ఉందో ఆ విషయాన్ని దానికోసం 38% పరిగణలోకి తీసుకున్నారు. అలాగే 55% బాడీ లాంగ్వేజ్, నేను మీకు ఏదైతే చెప్తున్నానో నా హావభావాల ద్వారా, నా శరీర కదలికల ద్వారా మీకు చెప్పబోయే అంశాలు ఎట్లా ఉన్నాయో దాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పి కమ్యూనికేషన్ అనేది జరుగుతుందని చెప్తూ 7% మాత్రమే స్పోకెన్ ఆఫ్ వర్డ్స్, అంటే మనం తయారు చేసుకునే కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్కి 7% మాత్రమే ఇచ్చారు. అదేంటి సార్ కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటున్నారు కానీ 7% మాత్రమే ఉన్నారు. ఆ 7% అనే సబ్జెక్ట్ లేకపోతే, ఆ కంటెంట్ అనేది లేకపోతే 100% పూర్తవుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఎలాగంటే 55-38 కలిపితే వచ్చే అంకికి 93కి 7 కలిపితేనే 100 అవుతుంది. కాబట్టి కంపల్సరీగా 7 అనేది తక్కువైనప్పటికీ కూడా అది అసంపూర్తిగా ఉండాలి. మన కమ్యూనికేషన్ ప్రజలకు చేరాలి, ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పాలి అన్నప్పుడు ఆ 7% కలిపితేనే 100% పూర్తిగా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్తుంది. కాబట్టి ఆ 7% లేనిదే, అందుకే కంటెంట్ ఈజ్ ద కింగ్ అని ఎక్కువ మంది అంటూ ఉంటారు. దీని ఒక కోట్ ఆల్బర్ట్ మెహర్బియాన్ అని చెప్పి డేల్ కార్నెగీ అని చెప్పి ఈ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మీద బాగా పర్సనల్ కమ్యూనికేషన్ మీద అలాగే పబ్లిక్ స్పీకింగ్స్ మీద చాలా పుస్తకాలు రాశారు. దాంట్లో చిన్న ఓన్లీ ద ప్రిపేర్డ్, అంటే ఆయన చెప్పిన కొటేషన్ ఒకటి, ఓన్లీ ద ప్రిపేర్డ్ స్పీకర్ డిజర్వ్స్ టు బి కాన్ఫిడెంట్, అంటే మనం ఏదైతే కంటెంట్ని తయారు చేసుకుంటామో అప్పుడే మనం కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాము అని చెప్పి.
కాబట్టి కంపల్సరీగా కంటెంట్ తయారీ చేసుకోవడంలో ఎటువంటి నిష్పక్షపాతం లేకుండా భయం లేకుండా కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అంశాలు. అసలు మామూలుగా కంటెంట్ తయారు చేసుకునే ముందు సార్ స్పీచ్ ఇవ్వాలి కాబట్టి మన స్పీచ్ కోసమే కదండి 90% మంది తయారు చేసుకునేది స్పీచ్ కోసం. అంటే 10 మంది ముందు మన భావ వ్యక్తీకరణ చేయడానికి మాత్రమే మనం ఈ స్పీచ్. ఆ స్పీచ్లు జనరల్గా చాలా రకాలు ఉంటాయి అని మేము అనుకుంటూ ఉంటాం. కానీ వాటన్నిటినీ కలిపినప్పుడు అందులో ఉన్నవి చాలా ముఖ్యమైనవి ఓన్లీ 4 రకాలైన స్పీచ్లే. ఒకటి ఇన్ఫర్మేటివ్ స్పీచెస్, అంటే మనం ఏదైతే ఎదుటి వారికి అర్థమయ్యేలాగా ఇంట్రెస్టింగ్ కలిగించేలాగా మన దగ్గర ఆడియన్స్కి చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ఫర్మేటివ్ స్పీచెస్ అంటారు. ఆ ఇన్ఫర్మేటివ్ స్పీచెస్ తర్వాత రెండోది డిమాన్స్ట్రేటివ్ స్పీచెస్. అంటే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాము, కాకపోతే ఏంటంటే ఇంకేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది ట్రైనింగ్ రూపంలో ఇవ్వడానికి, స్లైడ్స్ రూపంలో కానీ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగించి డిమాన్స్ట్రేటివ్, పీపీటీ రూపంలో కానీ ఇలా చెప్పేది డిమాన్స్ట్రేటివ్ అవుతుంది, డిమాన్స్ట్రేటివ్ స్పీచ్ అవుతుంది. అలాగే పర్సుయేసివ్ స్పీచెస్. ఈ పర్సుయేసివ్ స్పీచెస్ ఏంటంటే వాళ్ళే ఇప్పటిదాకా చెయ్యని పనులు ఏవైతే ఉన్నాయో, అంటే జనరల్గా దీన్ని ట్రైనింగ్ సెషన్స్లో దీన్ని వాడుతూ ఉంటాం. ట్రైనర్గా ఉన్నప్పుడు మనం దీని స్పీచెస్ని ఉపయోగించిన పర్సుయేసివ్ స్పీచ్ అంటే వాళ్ళ దాంట్లో ఏం చెయ్యని వాళ్ళని కరెంట్లీ దే ఆర్ నాట్ డూయింగ్, వాళ్ళు చెయ్యని పనులు వాళ్ళతో మోటివేట్ చేసి చేయించే విధానం కానీ, వాళ్ళు ఇవాళ నుంచి రేపటి నుంచి లేదా ఇప్పటి నుంచి ఏదైనా కొత్త పని చెయ్యాలి అనే విషయాన్ని వాళ్ళలో మోటివేట్ కల్పించడం కోసం ఉపయోగించేవి ఈ పర్సుయేసివ్ స్పీచెస్. అలాగే నాలుగోది ఎంటర్టైనింగ్ స్పీచెస్. సాధారణంగా ఇవన్నీ కూడా ఆఫ్టర్ డిన్నర్, ఆఫ్టర్ లంచ్, మనం నిద్రపోతూ ఉన్నప్పుడు, భోజనాలు చేసేసిన తర్వాత భుక్తాయాసంతో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని నవ్విస్తూ చిన్న చిన్న విషయాల్ని వాళ్ళని సరిచేస్తూ నవ్విస్తూ విషయాన్ని చెప్పడానికి ఎంటర్టైనింగ్ స్పీచెస్ అంటారు. ఈ 4 రకాలైన స్పీచెస్ మాత్రమే. సార్ అదేంటి సార్ సంతాప సభలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ 4 వాటిల్లోకే వస్తాయి. ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళినా ఎన్ని స్పీచెస్ ఉన్నాయి అనుకున్నా కూడా మనకి మెయిన్గా ఇన్ఫర్మేటివ్ స్పీచ్లో కానీ, డిమాన్స్ట్రేటివ్ స్పీచ్లో కానీ, ఈ పర్సుయేసివ్ స్పీచ్లో కానీ ఎంటర్టైనింగ్ స్పీచ్లో భాగంగా మాత్రమే వస్తూ ఉంటుంది. అది నవ్వుతూ చెప్పామా బాధపడుతూ చెప్పామా అనేది తర్వాత. స్పీచెస్ ఏంటో తెలుసుకుందాం. 4 రకాల స్పీచ్లు ఉన్నాయి. ఓకే, గుడ్. 4 రకాలు తీసుకున్న తర్వాత అసలు మనం ఎక్కడ మాట్లాడటానికి వెళ్తున్నాం, ఇవాళ మనం ఎక్కడ మాట్లాడాలి అంటే ఏం చెయ్యాలి అనే దాని నుంచి ముందు అసలు మన ఆడియన్స్ ఎవరో తెలుసుకోవాలి. మన ఆడియన్స్ని తెలుసుకుంటే కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళు 10th క్లాస్ స్టూడెంట్సా, ఇంటర్మీడియట్ స్టూడెంట్సా, డిగ్రీ స్టూడెంట్సా, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నవారా, లేదా వృత్తి వ్యాపారాలు చేస్తూ మన సరదాగా గడిపే వాళ్ళ కోసం చెప్తున్నామా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటన్నిటిని ముందు ఆడియన్స్ గురించి తెలుసుకోవాలి. ఆడియన్స్ గురించి తెలుసుకుని అప్పుడు వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ మనం ఏం చెప్పాలో నిర్ణయించుకోవాలి. పిక్ ద టాపిక్ విచ్ క్రియేట్ ఇంట్రెస్ట్ టు ది ఆడియన్స్. ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలిగే టాపిక్ని తీసుకోవాలి. అదేంటి సార్ ఇంట్రెస్ట్, నాకు ఆల్రెడీ ఫలానా సబ్జెక్ట్ మీద మాట్లాడమని చెప్పేస్తున్నారు కదా అంటే అక్కడ అర్థమైంది వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టును నువ్వు చెప్పమని ముందుగా చెప్పడం, లేదా అప్పటికప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏది అవసరమో మనం అక్కడున్న పరిసరాలను బట్టి అర్థం చేసుకొని చెప్పడం అనేది చాలా ముఖ్యం. అంటే మోటివేట్ చేస్తూ చెప్పడమా ఏదనేది తీసుకోవాలి. అలాగే సెట్ ద ఆబ్జెక్ట్ ఫర్ యువర్ స్పీచ్. మనం ఆబ్జెక్ట్ తీసుకోవడం అంటే మనం ఈ చెప్పడం ద్వారా వీళ్ళు ఏం తెలుసుకోదలుచుకున్నారు, వీళ్ళకి మనం ఏమి ఇస్తున్నాం అనే ఆబ్జెక్ట్ని వాళ్ళకి చేయడం మనం తయారు చేసుకోవాలి. అలాగే ఆడియన్స్ రిక్వైర్మెంట్ను మన మనసులో ఉంచుకోవాలి. వాళ్ళని మోటివేట్ చేయడానికి చెప్తున్నామా, సరదాగా చెప్తున్నామా, లేకపోతే వాళ్ళతో కమ్యూనికేట్ అయిన విధానం ఏదైతే ఉందో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో, జోక్స్ చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుందా, లేదా మోటివేషన్ చెప్తే ఇంట్రెస్ట్ కలుగుతుందా, లేదా సబ్జెక్టే చెప్తే ఇంట్రెస్ట్ కలుగుతుందా అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుని కంపల్సరీగా మన ఆడియన్స్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం ఇలాంటి దాని గురించి ఒక యాక్రోనిమ్ ద్వారా, ఆడియన్స్ అనే యాక్రోనిమ్ ద్వారా, అంటే ఏ ఫర్ ఎనాలసిస్, అంటే హూ దే ఆర్, అంటే వాళ్ళు ఎవరో తెలుసుకోవటం, వాళ్ళు ఎవరో అండర్స్టాండింగ్ దేర్ నాలెడ్జ్, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళ, ఎల్కేజీ పిల్లల, స్కూల్లో చెప్తున్నామా, హై స్కూల్లో చెప్తున్నామా, ఎక్కడ చెప్తున్నామా అనేది వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఏ స్థాయిలో ఉంటుందో కూడా ముందు మనం తెలుసుకుని తీరాలి. అలాగే డెమోగ్రాఫిక్స్, వాళ్ళ ఏజ్, సెక్స్, లొకేషన్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇంట్రెస్ట్, వాళ్ళకి ఏంది ప్రాధాన్యత ఏంటి, వాళ్ళకి అక్కడ ఇంట్రెస్ట్ ఏముంది, ఇంట్రెస్ట్ ఏవేవి ఉన్నాయో దాని ప్రకారం మనం చెప్పడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ ఎన్విరాన్మెంట్ మనం ప్లేస్ ఎక్కడ చెప్పబోతున్నాం,
ఏ ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో చెప్పబోతున్నామా, ఆడిటోరియంలో చెప్పబోతున్నామా, చిన్న క్లాస్ రూమ్లో చెప్పబోతున్నామా, లేదా మన ఇంట్లోనే, లేదా ఒక 10 మంది ముందు చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు అలాంటి ఏ ఎన్విరాన్మెంట్లో చెప్తున్నాం అనేది, ఏ ప్లేస్లో చెప్తున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకుని తీరాలి కంపల్సరీ. అలాగే వాళ్ళ యొక్క నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే కస్టమైజ్డ్ అంటే ఎగ్జాంపుల్స్ రూపంలో డేటా ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఆడియన్స్కి ఏమేమి డేటా కావాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వాలి అనే విషయాన్ని కూడా మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. అలాగే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మనం మాట్లాడాలి. ఈ ఆడియన్స్ని మనం తెలుసుకుని మనం సక్సెస్ఫుల్గా మనం కంటెంట్ తయారు చేసుకోవడానికి ఇవన్నిటినీ కూడా మనం పరిగణలోకి తప్పనిసరిగా తీసుకోవాలి. ఓకే సార్. స్టేజెస్ ఏమన్నా ఉన్నాయా కంటెంట్ ప్రిపరేషన్ కోసం? ఒక కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి మొట్టమొదటి సూత్రం ఏదైతే ఉందో 5W అండ్ 1H, అంటే 5 భార్యలు 1 భర్త. అది సరదాగా చెప్పాడు. W అంటే వైఫ్స్, అంటే వెంటనే గుర్తు రావడం కోసం 5 wives అండ్ 1 husband అని గుర్తుపెట్టుకోవడం కోసం సరదాగా చెప్పిన ఇది. మొట్టమొదటిది వాట్, ఏమిటి, ఏం చెప్పబోతున్నాం, ఎక్కడ చెప్పబోతున్నాం, ఏమిటి అనే విషయాన్ని ముందు మనం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. వేర్, ఎక్కడ చెప్పబోతున్నాం, వెన్, ఎప్పుడు చెప్పబోతున్నాం, వై, ఎందుకు చెప్తున్నాం, హూ, ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్పాలి, హౌ, ఎలా చెప్పాలి. ఈ 5-6 అంశాలని కూడా కంపల్సరీగా మనం ఒక వరుస క్రమంలో రాసుకుని దాని ప్రకారం మనం కంటెంట్ తయారు చేసుకోవాలి. ఎలాంటి కంటెంట్ తయారు చేసుకోవాలి? ముందు ఎలా తయారు చేసుకోవాలంటే, ముందు బాగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాలి. అంటే ఆలోచించాలి. మనం చెప్పబోయే, ఇప్పుడు నేను వాళ్ళ కంటెంట్ ప్రిపరేషన్ చెప్పాలి. కంటెంట్ ప్రిపరేషన్ నేను ఎవరికి చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, ఎక్కడ చెప్తున్నాను, ఆన్లైన్లో చెప్తున్నాను, ఆఫ్లైన్లో చెప్తున్నాను, ఎక్కడ చెప్తున్నాను, ముందు ఆలోచించాలి. ఏమేమి అంశాలు వాళ్ళకి చెప్పాలి అనేది బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాలి. ఒక ఆలోచన విధానంతో ముందు మానసికంగా కొంత ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ప్రీ రైటింగ్, అంటే ముందు ఏమేమి అంశాలు చెప్తాం వాళ్ళకి, ఎలా చెప్తే మనం ఏ అంశాలు చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళకి అర్థమై సులువుగా అర్థమయ్యే విషయం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ముందు ఒక ప్రీ రైటింగ్ రాసుకోవాలి. తర్వాత రాసుకోవాలి. పూర్తి స్థాయిలో రాసుకున్న తర్వాత డ్రాఫ్ట్ రివిజన్ చేసుకోవాలి. ఏదైతే మనం ఏదైతే రాసుకున్నామో, ఏదైతే రాసుకున్నా ఆ డ్రాఫ్ట్ అని మొత్తం కూడికలు తీసివేస్తాడు. అంటే ముందుకి వెనక్కి సరి చేసుకోవడం, మ్యాటర్ సరి చేసేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా ఎడిట్ చేసుకోవాలి. ఏది ముందు పెట్టుకున్నాం, ఏది వెనకాల పెట్టుకున్నాం, ఇవన్నీ కూడా కంపల్సరీగా ముందు ఆలోచించుకోవాలి. మనం ఏ కంటెంట్ అయితే చెప్పాలనుకున్నామో ఆ కంటెంట్ని మైండ్లో అనుకోవాలి. అనుకుని రఫ్గా కొన్ని పాయింట్లు రాసుకోవాలి. దానికి ఏమన్నా యాడింగ్స్ ఉంటే కనుక రాసుకోవాలి, కింద మీద పెట్టి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఒక చిత్తు ప్రతి తయారు చేసుకున్నాం. డ్రాఫ్ట్ అంటే చిత్తు ప్రతి అంటాం. ఆ చిత్తుగా ఏదైతే రఫ్గా రాసుకున్నామో ఆ రాసుకున్న దాన్ని మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసుకుని దాన్ని ఫైనల్గా వచ్చేటప్పటికి ఎడిటింగ్ చేసుకోవాలి. ఈ 5 అంశాలని ఏదైతే వాట్ వేర్ వెన్ వై హూ వై అని ఈ 6 పాయింట్లతో పాటు ఈ 5 పాయింట్లని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఒక వరుసలో రాసుకున్నప్పుడే మన కంటెంట్ ప్రిపరేషన్ అనేది సక్రమంగా జరుగుతుంది. ఫార్ములా అంటే గుర్తొచ్చింది సార్. 1లో 2లో గుర్తున్నాయి సార్ మీకు. 1, 2, 1 నుంచి మీరు ఇందాక ఏబిసిడీలు రాయమన్నా, మిమ్మల్ని రాశారా సార్? ఎంతమంది రాశారు? ఒక్కసారి ఇలా థమ్స్అప్ చూపించండి. రామరాజు గారు రాశారా, మనోజ్ గారు, డాక్టర్ గారు రాశారా, వినోద్ కుమార్ గారు రాశారా? ఎస్, ఓకే, రాశారు కదా. ఇప్పుడు ఆ 26 అక్షరాల కింద 1 దగ్గర నుంచి 26 అక్షరం వరకు అంకెలు కూడా వేసేసుకోండి. ఏకి 1, బికి 2 అలా రాసుకుంటూ వేసుకోండి. ఈ ఫార్ములా కంటెంట్ తయారీకి ఒక మెయిన్ ఫార్ములా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలి అనుకున్నాం కదండి. ఇవన్నీ రఫ్గా రాసేసుకున్నాం. ఎట్టా పడితే అట్టా రాసుకుంటే ఉపయోగపడదు కదా. అదే మనం ఒక సీన్కి ఆర్డర్ పెట్టుకోవాలి. సినిమా మామూలుగా మొదటి రోజున హీరో పుట్టాడు, రాముడు పుట్టాడు, రావణాసురుని చంపాడు అంటే కథ చెప్తే ఇవాళ జనాలకి ఎక్కదు. దాన్ని ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ ఉండాలి. ఇట్లా కొన్ని ముందు స్క్రీన్ ప్లేని మారుస్తున్నారు. రివర్స్ స్క్రీన్ ప్లే అని చెప్పి ముందు మర్డర్ ఎప్పుడో రావణాసురుని చంపేయడం చూపిస్తున్నాడు, రావణాసురుని ఎందుకు చంపాడో చివరికి చెప్తున్నాడు, మధ్యలో
ఫ్లాష్ బ్యాక్లో కూర్చున్నప్పుడు రాముడు పుట్టడం దగ్గర నుంచి పెళ్ళి అవడం విషయాలు, అరణ్యానికి రావడం, ఇవన్నీ చూపిస్తుంది. అంటే ఒక స్ట్రక్చర్ అనేది తయారు చేస్తున్నారు, ఫార్ములా ఫర్ కంటెంట్ తయారు అలాగే సినిమాకి ఏ విధంగా కంటెంట్ ఎలా తయారు చేసుకుంటారో ఆ కంటెంట్ లాగానే స్క్రీన్ కంటెంట్ తయారు చేసుకోవడానికి ఒక ఫార్ములా ఉంది. అదే ఫార్ములా 3S ఫార్ములా. 3S ఫార్ములా అంటే మొట్టమొదటి స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ పైనుంచి కింద దాకా చక్కగా మనం రాసుకునే విధానం ఏదైతే ఉందో ఒక వరుస క్రమంలో ఒక స్ట్రక్చర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ స్ట్రక్చర్లో ఎలా ఉండాలి ఏంటనేది మళ్ళీ మనకు తర్వాత వస్తుంది. అలాగే స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి, స్ట్రాంగ్ క్లోజింగ్ ఉండాలి. అంటే మంచి ఓపెనింగ్ అంటే బాగా ఎదుటి వారిని ఆకట్టుకునేలా చెప్పడానికి వీలయ్యే మంచి ఓపెనింగ్ ఉండాలి. అలాగే క్లోజింగ్ కూడా అంతే ఆనందంగా మంచి మాటలు విన్నాము, మంచి చాలా ఇన్ఫర్మేషన్ని మన వాళ్ళ దగ్గర నుంచి స్పీకర్ దగ్గర నుంచి మనం తీసుకున్నాం అనే విషయం ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ క్లోజింగ్ కూడా అలాగే ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే దీంతో పాటు మనం మాట్లాడే భాష వాడే భాష సింపుల్ లాంగ్వేజ్లో ఉండేట్టు చూసుకోవాలి. కంపల్సరీగా ఈ 3S ఫార్ములా అనేది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఉపయోగించుకుని తీరాల్సింది. స్పీచ్ ఇప్పుడు ఇందాక చెప్పాను, స్ట్రక్చర్ తయారు చేసుకున్నప్పుడు స్ట్రాంగ్ ఓపెనింగ్ ఎట్లా ఉండాలి, స్ట్రాంగ్ క్లోజింగ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ వాటిలో భాగంగా స్పీచ్కి స్టెప్స్ ఉన్నాయి. దీన్ని మనం ఒక చిన్న యాక్రోనిమ్ రూపంలో చెప్పుకుందాం. ఎస్ అంటే మనం తయారు చేసుకునే కంటెంట్లో మంచి కథలు కూడా ఉండాలి. కథలు కూడా మనకు అవసరం. పర్పస్ మనం ఎందుకోసం ఇవాళ చెప్పబోయే అంశం ఏదైతే ఉందో ఆ అంశం ఎందుకోసం చెప్తున్నాము అనే విషయాన్ని, ఆ పర్పస్ ఏంటి, పబ్లిక్ స్పీకింగ్లో మనం ఈ రోజు చెప్పబోయే అంశం యొక్క పర్పస్ ఏంటి అనే విషయాన్ని కూడా దాంట్లో పరిగణలోకి తీసుకోవాలి. అలాగే మనం తయారు చేసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. అంటే ఏదో కాకండ్ బుల్ స్టోరీస్ కాకుండా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, బొంబాయి అంకెలు ఢిల్లీ అంకెలు అనకుండా కంపల్సరీగా అంకెలు చెప్తున్నప్పుడు లేదా మీది ఇన్ఫర్మేషన్ ఏదో చెప్తున్నప్పుడు జరిగిందట అనే విషయం కాకుండా జరిగింది అనే కాన్ఫిడెంట్గా ఉండే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఎదుటివారికి తయారు చేసుకోవాలి. అలాగే మంచి ఉదాహరణలు ఇవ్వాలి, ఎగ్జాంపుల్స్. స్పీచ్లో మనం చెప్పేటప్పుడు కంపల్సరీగా మంచి స్టోరీలు చెప్పాలి, ఆ పర్పస్ ఏంటో చెప్పాలి, అలాగే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మంచి మంచి ఎగ్జాంపుల్స్ కూడా, సరైన ఉదాహరణ కూడా చెప్పినప్పుడే ఎదుటి వారికి కూర్చున్న వారికి ప్రేక్షకుల్లో ఎదుటి వారికి కూర్చున్న వాళ్ళకి చాలా మనం చెప్పిన అంశం ఎంతవరకు అనేది ఉపయోగపడుతుంది. అలాగే కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్గా చెప్పాలి. చెప్పాల్సిన అంశం చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే తప్పనిసరిగా కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడే మనం మంచి స్పీకర్ అవుతాం. మన స్పీచ్ చాలా అందంగా ఉంటుంది. దీంతోపాటు హ్యూమర్ కూడా అంటే హాస్యాన్ని జోడించాలి. హాస్యం సునిశ్చితంగా ఉండాలి కానీ హాస్యాస్పదం కాకూడదు. అంటే హాస్యాస్పదం అంటే మన వెకిలితనానికి చాలా చేస్తుంది. అందుకని మినిమం హాస్యం, సునిశ్చిత హాస్యం ఉండేలాగా మనం మాట్లాడే ఈ స్పీచ్లో ఈ అంశాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే, అలాగే ఏమేమి ఉండాలి స్పీచ్లో. సార్ ఇవన్నీ చెప్పారు, కథలు చెప్పారు, ఓకే, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. దీంట్లో అసలు స్పీచ్లో ఏమేమి ఉండాలి కంపల్సరీగా ఏమేమి ఉండాలి అంటే దాని గురించి ఆలోచించాలి. అంటే ఆలోచించడం ఏంటి సార్ అంటే థింక్ అనే యాక్రోనిమ్ ద్వారా అందులో ఏమేమి ఉండాలి, మనం చెప్పబోయే స్పీచ్లో ఏమేమి ఉండాలి అనేది. ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్, నిజాయితీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలి. తప్పనిసరిగా నిజాయితీ అంటే నిజమైన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలి. అలాగే హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలి. దాంతోపాటు ఇన్స్పైరింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎదుటివారికి ఇన్స్పైర్ కలిగే విధంగా అంటే మోటివేట్ కలిగే విధంగా ఉండే ఇన్ఫర్మేషన్ ఉంచుకోవాలి. అలాగే నీడ్ఫుల్ ఇన్ఫర్మేషన్, వారికి ఏ అయితే అవసరం ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇవాళ నేను కంటెంట్ ప్రిపరేషన్ చెప్తున్నారు, ఆ కంటెంట్ ప్రిపరేషన్కి సంబంధించిన అంశాలు దాంట్లో ఉండేలా మాత్రమే చూసుకోవాలి. అలాగే కైండ్ ఇన్ఫర్మేషన్, అది కూడా అంతే. ఇందాక మీకు చెప్పాను, వెనక్కి వెళ్దాం ఒకసారి. సారీ, స్పీచ్ అంటే స్టోరీస్, పర్పస్, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్స్, కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్ అండ్ హ్యూమర్. అంటే దీనికి ఏదైనా సరే మనం ముందు ఆ స్పీచ్ అనేది ఎట్లా ఉండాలి అని అంటే
శ్రోతలు ఎవరో తెలుసుకుని, అంటే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో తెలుసుకుని ఒక మంచి సూక్తి కానీ మంచి కథతో కానీ ప్రారంభించి వాస్తవిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ వాస్తవిక అంశాలని సోదాహరణంగా, అంటే మంచి మంచి ఉదాహరణలతో హాస్యం జోడిస్తూ ఆత్మవిశ్వాసంతో చెప్పడమే ప్రసంగం. స్పీచ్ అంటే మనం బాగా బుర్ర బద్దలు కొక్కలేదు. సూటిగా తెలుగులో చిన్నగా చెప్పాలంటే ఏంటంటే, శ్రోతలు ఎవరో తెలుసుకోవటం, అంటే ఆడియన్స్ ఎవరో తెలుసుకుని మంచి సూక్తితో కానీ మంచి కథతో కానీ మంచి కొటేషన్తో కానీ ఏదైతే ఉందో ప్రారంభించి వాస్తవిక అంశాలన్నింటినీ ఉదాహరణలతో సహా హాస్యం జోడిస్తూ ఆనం ఆత్మవిశ్వాసంతో చెప్పడాన్ని స్పీచ్ అంటారు. అంతే సార్. అలాగే థింక్ చెప్పే కదా, ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్, హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇన్స్పైరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ నీడ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈ 5 అంశాలు కంపల్సరీగా మనం మధ్యలో థింక్ ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఈ అంశాలు ఉన్నాయా లేదా, మనం తయారు చేసుకునే కంటెంట్లో ఈ 5 అంశాలు ఉన్నాయా లేవా అనేది మాత్రం తప్పనిసరిగా మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే ఉండాలి. ఏమేమి ఉండాలో చెప్పారు సార్, ఏమేమి ఉండకూడదో చెప్పండి. ఏమేమి ఉండకూడదంటే నెగటివ్ వర్డ్స్, అన్నీ కూడా పాజిటివ్ వర్డ్సే ఉండాలి, కానీ నెగిటివ్ జరగదు అనే విషయాన్ని ఎదుటివారికి చెప్పకూడదు. చెప్పే దాంట్లో ఆ స్పీచ్లో ఉండకుండా ఉండాలి. అలాగే సెక్సువల్కి సంబంధించిన విషయాలు, రిలీజియస్ మతాలకు సంబంధించిన విషయాలు, సినిమాలకు సంబంధించిన విషయాలు. సార్ ఇందాక మీరు సినిమా గురించి చెప్పారు సార్, సినిమాని ఎంతవరకు చెప్పాలి అంతే అలాగే చెప్పాలి, కానీ ఆ సినిమా బాగుంది ఈ సినిమా బాగోలేదు అని చెప్పి విమర్శన చేయటం అనేది పనికిరాదు. అలాగే పొలిటికల్, రాజకీయాలకు సంబంధించిన మాటలు కూడా ఉండకూడదు. అలాగే కాంట్రవర్సీకి సంబంధించినవి ఏదైతే తర్కించకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండే ఈ NSRMPC అని చెప్పి నెగిటివ్ వర్డ్స్, సెక్సువల్ వర్డ్స్, రిలీజియస్ వర్డ్స్, మూవీస్, పొలిటికల్, కాంట్రవర్సీ, దీనికి సంబంధించిన ఈ అంశాలు 6 అంశాలు సంబంధించినవి మన స్పీచ్లో 99% అంటే సాధ్యమైనంత వరకు ఉండకుండా చూసుకోవాలి. అదేంటి సార్, మేము సినిమాల గురించి మాట్లాడడానికి మీటింగ్ వెళ్ళాం, లేదా హిందూ మతం గురించి మాట్లాడడానికి వెళ్ళాం, రిలీజియస్గా అక్కడ మాట్లాడకపోతే ఎట్టా సార్? మతానికి సంబంధించి మాట్లాడాలి అన్నప్పుడు మతానికి సంబంధించి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, కానీ పక్క మతాన్ని తిట్టమని కానీ, లేదా ఆ మతం వాళ్ళలో చేసే తప్పులు కానీ వీటి గురించి కాదు మాట్లాడాలి. ఆ మతం యొక్క గొప్పదనం, దాని యొక్క ఔచిత్యం దాని గురించి చెప్పాలి, కానీ దాన్ని ఎక్కువగా వెళ్ళకూడదనే ఉద్దేశం. అంటే అక్కడ ఉన్న టాపిక్ని బట్టి అన్నమాట. ప్రేక్షకులకు ఏది కావాలో అది మనం చెప్పాలనుకున్నాం కాబట్టి, కంటెంట్ తయారు చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆ కంటెంట్లో ఎంత అవసరమో అంతవరకే మాట్లాడు. అలాగే పాయింట్స్ నాట్ రిలేటెడ్ టు ది సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ మాత్రం ఉండకూడదు. మన స్పీచ్లో ఆ టాపిక్ ఉండకూడదు, మన కంటెంట్లో ఉండకూడదు. లైక్ కాంట్రవర్షియల్ ఇష్యూస్, ఏదైతే ఇంత కాంట్రవర్సీ అని చెప్పామో ఆ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడకుండా ఉండటమే మంచిది. అలాగే పొలిటికల్, రిలీజియస్ ఇష్యూస్ చెప్పిందే. పర్సనల్ అబ్యూజెస్, వ్యక్తిగత దూషణలు పనికిరావు. ఫలానా వారిని తిట్టడానికే ఈ మీటింగ్లోకి వెళ్ళట్లేదు, మనం స్పీచ్ చెప్పట్లేదు. మనం వాడైతే సరిగా చెప్పడు, నేనే బాగా చెప్తాను వీడైతే అని చెప్పకూడదు. నువ్వు చెప్పేది నువ్వు చెప్పాలి తప్ప ఎదుటివారి గురించి మనం వ్యక్తిగతంగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అలాగే పాయింట్స్ సొసైటీకి సంబంధించిన, డిటర్మెంటల్ సొసైటీకి సంబంధించిన విషయాలు ఉండకుండా చూసుకోవాలి. ప్రిన్సిపల్స్ ఫర్ కంటెంట్, ప్రతిదానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఏంటి? కంటెంట్ తయారు చేసుకోవటాలు కొన్ని నియమాలు, 7 రకాల నియమాలు. 7 రకాల నియమాల్లో 7 C's. 1 క్లియర్, బీ స్పెసిఫిక్. అంటే మన ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటెంట్ని మనం తయారు చేసుకున్న తర్వాత, కంటెంట్ తయారు చేసుకున్న తర్వాత ఎడిట్ చేసుకోమన్నాం కదా, ఒక వరుసలో రాసుకున్న తర్వాత దాన్ని ఒక క్రమ పద్ధతిలో రాసుకున్నప్పుడు ఏంటంటే బీ స్పెసిఫిక్, అంటే స్పెసిఫిక్గా ఉండాలి. మనకు టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ఇస్తున్నామో దానికి సంబంధించిన స్పెసిఫిక్గా క్లియర్గా ఉండాలి. అలాగే కన్సైజ్, టు ది పాయింట్, అంటే ఏ పాయింట్ మనం మాట్లాడదాం అనుకుంటున్నామో ఆ పాయింట్కి తగ్గ, ఆ సబ్జెక్ట్కి తగ్గ విషయమే పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే కంప్లీట్, మనం చెప్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం చెప్పబోయే ప్రసంగంలో తప్పనిసరిగా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇవాళ నేను కంటెంట్ ప్రిపరేషన్ చెప్తున్నాను, ఆ చెప్తున్న దాంట్లో మీకు ఎందుకు చెప్తున్నాము, ఎక్కడ చెప్తున్నాము, ఏ పాయింట్లు పరిగణలోకి తీసుకోవాలి, ఎంతవరకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇన్ని అంశాలని మీకు చెప్తున్నాంటే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే కరెక్ట్, ఇచ్చే ఇన్ఫర్మేషన్ అప్రాప్రియేట్గా ఉండాలి.
అప్రోప్రియేట్ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి తప్ప, చెప్పాను కదా ఇందాక మీకు, ఎక్కడి నుంచి అట అనకూడదు. ఇది జరిగింది అని, జరిగిందట కాకుండా జరిగింది అని కాన్ఫిడెంట్గా కరెక్ట్గా చెప్పే విధంగా అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్. అలాగే కన్సిడరేషన్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందో వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇందాక నుంచి చెప్తూ వస్తున్నాను సార్. అందులో మనకి ఈ 7 C's ఒక సి అన్నమాట, కన్సిడరేషన్. కర్టసీ, పొలైట్గా ఉండాలి. చెప్పే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొలైట్గా చెప్పాలి. ఎదురువారితో మాట్లాడేటప్పుడు కానీ, సంభాషించేటప్పుడు కానీ, స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ మనం చెప్పే అంశాలని పొలైట్గా చెప్పాలి, కానీ ఆగ్రహావేశాలతో ఊగిపోతూ చెప్పకూడదు. ఆ పొలైట్గా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పాలి. అలా మాట్లాడుకునే సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి అప్పుడు. చివరిది కనెక్టివిటీ విత్ ద కంటెంట్. మనం చెప్పిన ప్రతి అంశం కూడా, చెప్పిన ప్రతి ఉదాహరణ, తీసుకున్న ప్రతి కొటేషన్, చెప్పే ప్రతి సూక్తి అన్నీ కూడా ఏం చెప్తాం అనుకున్న, ఏం చెప్పే శ్లోకం ఏదైనా సరే అది కంటెంట్కి కనెక్టివిటీగా ఉండాలి. మీ అందరికీ ఇందాక నాకైతే నేను గతంలో ఇప్పుడు తయారు చేసిన తర్వాత నాకు కూడా వచ్చింది. అక్కడ మీరు 7 C's చెప్పారు సార్. ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటెంట్ ఎడిటింగ్ అని చెప్పి ఒక బొమ్మ పెట్టి 6 సర్కిల్సే పెట్టారు. 6 పెట్టారు ఏంటి సార్? ఎవరికన్నా వచ్చిందా సార్ ఆ డౌట్? 7 C's చెప్తున్నారు, అక్కడ 6 స్లైడ్సే కనబడుతున్నాయి సార్ అని అన్నారు. ఎవరికన్నా వచ్చిందా సార్ ఆ డౌట్? నిజాయితీగా చెప్పండి. డాక్టర్ గారు ఏమైనా వచ్చిందా మీకు? రాలేదు. రామరాజు గారు మీకు వచ్చిందా? బొమ్మను చూడలేదు పూర్తిగా. ఉదయకిరణ్ గారు మీకు ఏమైనా వచ్చిందా? సునీత గారు ఏం రాలేదు. ఓకే. ఈ 6 ఎందుకు ఉన్నాయంటే, 7ది అక్కడ ఎందుకు లేదంటే, ఎందుకు పెట్టలేదంటే, ఈ 7టికి కనెక్టివిటీ విత్ ది కంటెంట్ అని చెప్తున్నాం కదా. ఈ 7టికి సంబంధించిన కంటెంట్ అనేది కంటెంట్కి సంబంధించిన కనెక్టివిటీ కాబట్టి 7ది పెట్టలేదు. కారణం అది. అట్రాక్టివ్గా తయారు చేస్తాం. ప్రజెంటేషన్ అట్రాక్టివ్గా ఎలా ఉండాలి, ఎలా ఉంటే అందంగా ఉంటుంది, మరింత అట్రాక్టివ్గా ఉంటుంది. గుడ్ ప్రజెంటేషన్ ఆర్ మెమరబుల్. మనం ఏం చెప్పినా ఎంత అందంగా చెప్పామనేది ఎదుటివారికి గుర్తుండిపోయేలా ఉండాలంటే మంచి ప్రజెంటేషన్ని మనం తయారు చేసుకోవాలి. దాంట్లో సాధ్యమైనంత వరకు గ్రాఫ్స్, ఇమేజెస్, ఫ్యాక్ట్స్ ఈజీ గుర్తు పెట్టుకునే విధంగా ఉండేటట్టుగా మనం తయారు చేస్తాం. ఎలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవాళ మీకు తయారు చేసాం. అది ఎదుటివారికి గుర్తు పెట్టుకునే విధంగా చిన్నగా అతి తక్కువ స్లైడ్స్తో చెప్పే విధానాన్ని బట్టి మనకు కావాల్సిన అంశాన్ని పూర్తిగా వచ్చేంత వరకు మనకు కావాల్సినవన్నీ ఉపయోగించుకునే ఈజీగా ఎదుటివారు గుర్తు పెట్టుకునేటట్టుగా ఉండేటట్టుగా తయారు చేసుకోవాలి. అలాగే అంతా అయిన తర్వాత, మన సెషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా మనం గుర్తుండే విధంగా, ఒక సెషనే కాదండి, జీవితకాలంలో మనం చెప్పిన అంశం 90% ఎక్కువ శాతం 90% అన్న కానీ మనం చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ చెప్పిన అంశాలని మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి అంటే కనుక మనం కంపల్సరీగా ఉండేటట్టుగా మనం కంటెంట్ని తయారు చేసుకున్నప్పుడే మనం ఎక్కువ కాలం గుర్తుంటాం. అలాగే గ్రేట్ ప్రజెంటేషన్స్ ఆర్ మోటివేటింగ్. అంటే మనం చెప్పిన మంచి ప్రజెంటేషన్ అయితే ఎదురు వారికి మోటివేటింగ్గా ఉంటుంది. మనం చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ పాయింట్లు గుర్తుంచుకోవాలి. స్పీచ్ ప్రాక్టీస్. స్పీచ్ రాసేసుకున్నారు, ఏమేమి పాయింట్లు ఉన్నారో తయారు చేసేసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఎలా చెప్పాలి సార్? ఎలా చెప్పాలంటే మనం ముందు రిహార్సల్ చేసుకోవాలి. అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ తయారు చేసుకున్న ప్రాక్టీస్ చేసింది చిన్న వీడియో ద్వారా కానీ లేకపోతే ఆడియో కానీ రికార్డ్ చేసుకుని మనం తెలుసుకోవాలి. మనం ఏం మాట్లాడాం, ఎంతసేపు మనం తయారు చేసుకున్న స్పీచ్ అంతా ఒక ఎత్తు, మనం ఎదురుగాడి ముందు ప్రజెంటేషన్ చేసినప్పుడు ఒక ఎత్తు. దీనికోసం ఈ ప్రజెంటేషన్ చేయడానికి చాలా మందికి స్టేజ్ ఫియర్. ఆ స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలో దీంట్లో మీకు సార్ కథం కృష్ణమూర్తి గారు చెప్పారు. ఆ స్టేజీ మీదకి ఎక్కిన తర్వాత ఎక్కడానికి ముందు మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, స్టేజీ మీద ఎక్కిన తర్వాత బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నారో నిన్న మేడం గారు కూడా చెప్పారు. ఇప్పుడు మనం మాట్లాడే విధానం ఏదైతే కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలో మనం చెప్తున్నాం. కంటెంట్ తయారు చేసుకున్న తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఏదైనా యాంగ్జైటీ ఉంటుంది, మనం వేదిక మీదకి వెళ్ళి చాలా మాట్లాడేసేయాలి, చాలా ఉత్సాహంగా మాట్లాడాలి, ఎదుటి వారిని బాగా ఉత్తేజపరిచేయాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి అని చెప్పి చాలా ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. కానీ దాని మూలంగా వచ్చే యాంగ్జైటీ ఏదో ఉందో ఆ యాంగ్జైటీని మనం తగ్గించుకోవాలంటే కంపల్సరీగా ఆ యాంగ్జైటీని మనం తగ్గించుకుని మనం రిహార్సల్స్ చేసుకుని ఒక వీడియో కానీ లేదా ఆడియోలో కానీ రికార్డ్ చేసుకుని మళ్ళీ మనం విని
ఎస్, ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ మాట్లాడకుండా ఉంటే బాగుండేది, ఎక్కడ వాయిస్ పెంచితే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకు ప్రాక్టీస్ చేస్తాం. అది నెక్స్ట్ ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ అనేది ఎలా ఉండాలి? రాజులా ఉండాలి. మన కంటెంట్ ఈస్ ద కింగ్ అంటున్నాం. ఆ కంటెంట్ కింగ్, అడవికి రాజు సింహం. ఆ సింహాన్ని ఎలా ఉందో దాన్ని ఎకరోనిమ్గా తీసుకుని ఎలా ఉండాలి అనేది అనమాట. ఎస్, స్టోరీ టెల్లింగ్ కంపల్సరీగా. స్టోరీ టెల్లింగ్ కథ లాంటిది, ఒక స్ఫూర్తినిచ్చే కథ కానీ, ఒక శ్లోకం కానీ, ఇదే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. అవి ఇన్స్ట్రక్టివ్గా ఉండాలి, ఎదుటివారికి అర్థమయ్యేలాగా ఉపయోగపడే విధంగా, ఎదుటివారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధంగా ఉండేటట్టుగా ఉండాలి. అలాగే మోటివేషనల్ అంటే స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి. అలాగే హ్యూమరస్గా హాస్యాన్ని జోడిస్తూ చెప్పాలి. ఎనలైజేషన్, ఎనలైజ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో ఆ ఎనలైజేషన్ కూడా చేసుకునే విధంగా ఉండాలి కంపల్సరీ. సారీ సారీ ఈ 5 అంశాలతో సింహంలా, మనం ఏదైతే సింహం ఎలా నడుస్తుందో అడవిలో, అలాగే మనం తయారు చేసుకున్న కంటెంట్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఈ 5 లక్షణాలని పాటిస్తూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీకు స్టేజ్ మీద అప్పుడు వెళ్ళాలి కాబట్టి ఫైనలైజ్ చేసుకున్నారు, ఎడిట్ చేసుకుని ఫైనలైజ్ చేసుకుని స్టేజ్ ముందు వాళ్ళ ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక ప్రెజెంటేషన్, గివ్ యువర్ ఆడియన్స్ ఏ ప్రెజెంటేషన్, అంటే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఇన్ని లక్షణాలు చెప్పామో, థింక్ అన్నాము, ఏమేమి అంశాలు చెప్పాము సార్ దీంట్లో, 3S అని చెప్పాము, ఇంకా 7 C's చెప్పాము, నో యువర్ ఆడియన్స్ అని చెప్పాము, స్పీచ్ ఎక్రోనిం చెప్పాము. ఈ అన్ని విషయాల్ని మనం ఒక వరుసలో తయారు చేసుకుని ఎడిట్ చేసుకుని అప్పుడు మనం ఫైనలైజ్ చేసుకుని జనాల ముందుకెళ్ళి మంచి స్పీచ్ ఇవ్వాలి. ఓకే సార్, స్పీచ్ని తయారు చేసుకోవడం, కంటెంట్ తయారు చేసుకోండి అంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ ఈ కంటెంట్ అంతా? మీ దగ్గర నుంచి ఏమన్నా మీరు మాకు ఇస్తారా? మేము మాట్లాడడానికి రేపొద్దున వెళ్ళబోయే ముందు ఏమన్నా మీరు రాసిస్తే మేము చదవాలా? ఎలా చేయాలి? ఈ స్క్రిప్ట్ అంతా ఎలా తీసుకోవాలి, ఎలా కంటెంట్ని మనం ఎక్కడి నుంచి సేకరించాలి అని. సాధారణంగా ఎక్కువ స్పీచ్లు మన నాలెడ్జ్ బేస్డ్ అండ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ మన నాలెడ్జ్ని బేస్ చేసుకుని మనం ఆ విషయాల్ని, కంటెంట్ని తయారు చేసుకోగలం. అలాగే 2 బుక్స్ అండ్ రిఫరెన్స్, బుక్ రీడింగ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు చాట్ జీపీటీ అని వచ్చింది, కొత్తగా ఏఐ అని వచ్చింది, వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే పుస్తకాల దగ్గర నుంచి, పుస్తకాలు చదివే అలవాటు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి, ఏ పుస్తకంలో అయినా సరే. ఇవాళ అలాగే యూట్యూబ్స్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా నుంచి సేకరించవచ్చు. అదే ఇవాళ సోషల్ మీడియా యూనివర్సిటీలు నడుస్తున్న ఈ కాలంలో కంపల్సరీగా ఇంటర్నెట్, గూగుల్, యూట్యూబ్ అన్నిటి నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఏ అంశం కావాలనుకుంటే ఆ అంశాన్ని వాళ్ళు మనం టైప్ చేస్తే అలాగే ముఖ్యమే అని చెప్పి ముఖ్యమే. థీసిస్ అండ్ రీసెర్చ్ పేపర్స్ అంటే చాలా అంశాల మీద ఇప్పటికే చాలా మంది రీసెర్చ్ పేపర్లు థీసిస్ సబ్మిట్ చేసి డాక్టరేట్ చేసి ఉండొచ్చు. ఎంతో మంది దానికి సంబంధించిన వివరాలు చేసి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ ఇన్ఫర్మేషన్ని సేకరించవచ్చు. నేను కూడా రీసెర్చ్ డన్ బై సెల్ఫ్, అంటే మనం సొంతంగా రీసెర్చ్ చేసి ఉండొచ్చు కొన్ని అంశాల మీద. ఆ అంశాల మీద చెప్పండి, మీరు పిహెచ్డి చేసి ఉండొచ్చు. ఏదో సబ్జెక్ట్ మీద పిహెచ్డి చేసి మీరు మాట్లాడమంటే ఆ సబ్జెక్ట్ మీద, అంశం మీద మాట్లాడినప్పుడు అది మీ రీసెర్చ్గా అవుతుంది కదా. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ తీసుకోవచ్చు. అలాగే డేటా, గ్రాఫ్స్, స్టాటిస్టిక్స్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఫ్రమ్ సావనీర్స్ లేదా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్రెడీ కొన్ని పబ్లిష్ చేస్తూ ఉంటాయి. ఆ సోర్సెస్ దగ్గర నుంచి కూడా కన్ఫర్మ్ తీసుకోవచ్చు. ఈ డేటా ఏదైతే ఉంది, కంటెంట్ తయారు చేసుకునేటప్పుడు వీటన్నిటి దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. నేను కూడా ఈ కంటెంట్ అందరినీ కూడా సీనియర్స్ చెప్పిన ఇంపాక్ట్ చెప్పిన విషయాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటమే కాకుండా రీసెంట్గా కొన్ని అంశాలు ఏవైతే జోడించారో దాన్ని మన సీనియర్ ఇంపాక్టియన్, మన సీనియర్ ట్రైనర్ ప్రవీణ్ గారి దగ్గర నుంచి కొన్ని అంశాలని, అలాగే గతంలో చెప్పిన స్పీకర్స్ ఈ ఉద్దీపన బ్యాచ్లో కానీ, లేకపోతే టీటీడబ్ల్యూఎస్లో కానీ చెప్పిన మాధవి గారి దగ్గర నుంచి కానీ, ఉమాదేవి గారి దగ్గర నుంచి కానీ, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొత్త ఇన్ఫర్మేషన్ మెయిన్ సబ్జెక్ట్ అట్లాగే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోయే అంశంలో మీకు ఓరల్గా చెప్పిన అంశాలని కొంత మనం సేకరించి చెప్పడం జరుగుతుంది. అలాగే
ప్రతి అంశాన్ని కూడా మనం కంపల్సరీగా మన సొంత ఎక్స్పీరియన్స్తో లేదా పుస్తకాల నుంచి కానీ సోషల్ మీడియా నుంచి కానీ రీసెర్చ్ చేయడం, మనం సొంతంగా రీసెర్చ్ చేయడం ద్వారా కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తం మనం ఎక్కడి నుంచి అయినా సరే సేకరించడమే కాకుండా ఫలానా వాళ్ళ దగ్గర నుంచి సేకరించామని చెప్పడం కూడా వాళ్ళకి ఇచ్చే మన యాటిట్యూడ్, గౌరవం, గ్రాటిట్యూడ్ కంపల్సరీగా మనం చేయాలి. స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్. స్టార్ట్ విత్ గ్రాటిట్యూడ్, థ్యాంకింగ్ ది ఆర్గనైజర్స్. అంటే కంపల్సరీగా మనం స్పీచ్ మొదలుపెట్టిన తర్వాత కంపల్సరీగా గ్రాటిట్యూడ్తో వచ్చిన మనకు అవకాశం ఇచ్చిన ప్రతి మనిషికి మనం గ్రాటిట్యూడ్ చెప్తూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ వేదిక మీద మనం కంపల్సరీగా మొదలు పెట్టాలి. అలాగే ఒకేసారి సబ్జెక్ట్లోకి డైరెక్ట్గా జంప్ చేయకుండా ముందు ఒక క్వశ్చన్తో రైట్ చేయండి. ఏదో ఒక క్వశ్చన్, అంటే ఎదుటి వాళ్ళని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి, ఏదైతే ఎదుటి ప్రేక్షకుల్ని మన వైపుకు తిప్పుకోవడానికి ఏదైతే అంశాలు ఉంటాయో దాంట్లో భాగంగా ఒక క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. అలాగే ఒక కొటేషన్ ద్వారా కూడా చేయొచ్చు. అలాగే వాళ్ళకి ఒక కథ చెప్తూ మొదలు పెట్టచ్చు, ఉత్సాహకరమైన కథ చెప్పచ్చు, లేదా ఒక మంచి జోక్తో వాళ్ళకి చేయొచ్చు. తర్వాత ఏదైనా సరే స్టార్ట్ ఈజ్ మస్ట్ విత్ రిలవెంట్ టు ది టాపిక్. అంటే టాపిక్కి ఉపయోగపడే, పైనుంచి మీరు ఏదైతే క్వశ్చన్ అడిగినా, కొటేషన్స్ చెప్పినా, స్టోరీ చెప్పినా, హ్యూమర్ జోక్ చెప్పినా ఇవన్నీ కూడా టాపిక్కి రిలవెంట్గా ఉండేవి మాత్రమే మీరు ఉపయోగించేలా చూసుకోవాలి. అప్పుడే మన ప్రజెంటేషన్ చాలా అత్యద్భుతంగా హుందాగా ఉంటుంది. సార్ మీరు ఎట్లా చేశారు సార్? నేను ఎలా మొదలు పెట్టాను సార్? మిమ్మల్ని ఏమడిగాను ముందు? స్టార్ట్ విత్ గ్రాటిట్యూడ్, అంటే నా తల్లిదండ్రుల గ్రాటిట్యూడ్, గంపా నాగేశ్వరరావు గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కి, మొత్తం ఇన్ఛార్జ్ గారికి, వీళ్ళందరికీ కూడా గ్రాటిట్యూడ్ చెప్పాను. చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని నేరుగా ఒక క్వశ్చన్ వేశాను. ఆ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను. తర్వాత జరిగిన అంశాలు మీరు చూశారు. కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి? క్లారిటీ అండ్ కనెక్టివిటీ, దీన్ని కూడా ఒక ఎక్రోనిం రూపంలో చెప్తాను అనమాట. కంటెంట్ అనేది క్లారిటీ అండ్ కనెక్టివిటీ. సబ్జెక్టు క్లారిటీగా ఉండాలి, కనెక్టివ్గా ఉండాలి. అలాగే ఒరిజినాలిటీ ఉండాలి. అంటే కంపల్సరీగా ఒరిజినాలిటీ అయి ఉండాలంటే కాపీ కొట్టి చెప్పేదానికంటే, కాపీ లేకుండా జరగదు, చెప్పేది నిజాయితీగా చెప్పే విధానంగా ఉండాలి. అలాగే న్యాచురల్ అండ్ నీడీ, ఎదుటివారికి ఉపయోగపడే విధంగా ఉండేటట్టుగా ఉండాలి. టాక్ట్ఫుల్ అండ్ టోటల్నెస్ ఉండాలి. ఎఫెక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండాలి. మనం చెప్పే కంటెంట్ తయారు చేసుకున్న కంటెంట్ ఏంటంటే ఎదుటి వారికి ఎఫెక్ట్ కలిగే విధంగా ఎనర్జెటిక్గా ఉండేటట్టుగా చూసుకోవాలి తప్పనిసరిగా. నావెల్టీ, కొత్తదనం ఉండాలి. ఎప్పుడు ఒక పాత పద్ధతి, ఒక ఆవ్యాసమే చెప్పకుండా దానికి ఆవ్యాసానికి చుట్టూరా ఇంకేదైనా డెకరేషన్గా కొంచెం అందంగా వచ్చేటట్టుగా, నావెల్టీగా ఉండేటట్టు, కొత్తదనంగా ఉండేటట్టు చెప్పాలి. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కానీ, లేకపోతే ఆడియో విజువల్స్ కానీ, ఏదైనా సరే టెక్నాలజీ, సాంకేతికతను ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో మనం కంటెంట్ని పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేసుకోవాలి. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, ఇందాక మనం అనుకున్నాం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ప్రాణాయామం లాంటిది అని. ప్రాణాయామం లాంటిది అంటే ఎలా, దానికి స్టెప్స్ ఏమున్నాయి? పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక ఫౌండేషన్గా మనం తీసుకునేటట్టయితే ముందు ఆ పర్పస్ ఏంటో సెర్చ్ చేసుకోవాలి. ఆ స్పీచ్ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత టాపిక్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియన్స్ యొక్క ఎనాలిసిస్, వాళ్ళకి ఏమేమి కావాలి, ఎలా కావాలి అనే విషయాలను తెలుసుకున్న తర్వాత స్పీచ్ ప్రిపేర్ చేసుకోవాలి. అదే రీసెర్చ్ చేయాలి. అది ఏ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి మనం సేకరించాలి, ఎలా చేయాలి, ఏమేమి తీసుకుని ఒక వరదలో ఆర్గనైజ్ చేసుకోవాలి. దానికోసం మిగతా వాళ్ళన్నిటి సపోర్ట్ తీసుకోవాలి. తర్వాత స్పీచ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. వర్బల్ డెలివరీ అంటే మాట్లాడే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మాట్లాడే వాయిస్ మాడ్యులేషన్ ఎట్లా ఉండాలి, లేకపోతే కంటెంట్ ఎలా ఉండాలి చూసుకోవాలి. నాన్ వెర్బల్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఎంతవరకు అవసరమో అంతవరకు చేతులు చూపించుకోవడం, మాట్లాడాలి, ఎలా చేయాలి అనే నాన్ వెర్బల్ డెలివరీ కూడా ఎలా ఉండాలో చూసుకోవాలి. ఈ స్పీచ్ని ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మనం ఎదుటివారి ముందు ప్రదర్శించినప్పుడు అది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అవుతుంది. ఇంత సక్రమంగా మనం అనుకున్న సబ్జెక్ట్ అంతా కూడా కంటెంట్ని తయారు చేసుకుని ఒక వరుస క్రమంలో మంచిగా తయారు చేసుకుని ఎదుటివారికి ఉపయోగపడే విధంగా తయారు చేసుకున్న తర్వాత ప్రజల ముందు మాట్లాడితే వచ్చేది ఏముంది సార్? తప్పనిసరిగా మనకి అప్లాజ్ అనేది కంపల్సరీగా లభిస్తుంది. మనకు లభిస్తుంది. అవునంటారా కాదంటారు? ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత తయారు చేసుకున్న తర్వాత కంపల్సరీగా మనకి అప్లాజ్ అనేది వస్తుంది. అందుకోసమే
బీ లైక్ ఏ డైమండ్, ప్రెషస్ అండ్ రేర్. అరుదుగా దొరికే వజ్రంలా ఉండండి, కానీ నాట్ లైక్ ఏ స్టోన్ ఫౌండ్ ఎవ్రీవేర్. ఎక్కడ పడితే అక్కడ దొరికే రాయిలా మాత్రం ఉండకండి. కంటెంట్ మనం తయారు చేసుకునే పబ్లిక్ స్పీకర్గా మనం ఎదగాలని, స్పీకర్గా కానీ ట్రైనర్ కానీ ఎదగాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మనం 100లో 1లా ఉండిపోకుండా, అందరిలో ఒకళ్ళ ఉండిపోకుండా, మనం మనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకోవాలంటే మనం తయారు చేసుకునే, తయారు చేసుకునే కంటెంట్ మాత్రమే మనని ప్రత్యేకంగా నిలుపుతుంది. మనం మాట్లాడే విధానమే కాబట్టి మన బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే మన వాయిస్ మాడ్యులేషన్ కానీ, మన కంటెంట్ ప్రిపరేషన్ కానీ, ఇవే మన ప్రత్యేకతను చేస్తాయి. కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకతను మనం నిలుపుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నింటినీ కూడా చక్కగా ఒక వరుస క్రమ పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తూ, దీనన్నిటికీ ఒకటే మంత్రం, ప్రాక్టీస్. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకుని మీరు జీవితంలో మంచి స్పీకర్గా లేదా మంచి ట్రైనర్గా ఎదగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇంకోటి కూడా చెప్తాం, కంటెంట్ ఈజ్ ద కింగ్ అన్నారు సార్. కంటెంట్ ఈజ్ ద కింగ్ అన్నారు. ఏంటి సార్, ఇందాక ఏబీసీలు అడిగారు మమ్మల్ని, 1 2 3 4 అయితే వచ్చా అని చెప్పి అడిగారు. దానికి ఏమన్నా అర్థం ఉందా సార్? మీరు అసలు అడిగిన దానికి చెప్పిన దానికి అసలు దానికి సమాధానం ఏం చెప్పలేదేంటి సార్ అని. దానికి కంటెంట్ సార్, ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న అక్షరాల్లో, మీ దగ్గర ఉన్న రాసుకున్న అక్షరాల కింద అంకెలు ఉన్నాయి కదా సార్. కంటెంట్ అనే ఒక అక్షరం రాయండి, కంటెంట్ రాయండి సార్, CONTENT, కంటెంట్ అని రాయండి సార్. కింద రాశారా? దాని కింద ఆ నెంబర్స్ వేయండి సార్. సికి ఎదురకుండా 3, ఓకి ఎదురకుండా 15. వాటన్నిటినీ కూడండి సార్. మీరు వేసిన అక్షరం కింద వేసిన అంకెని కూడితే ఎంత వచ్చిందో చెప్పగలరా? చాట్లో కానీ ఏదైనా సరే అన్మ్యూట్ చేసుకోవచ్చు. 101 వచ్చిందా సార్? ఒకసారి మళ్ళీ కూడండి సార్, నేనే కుడికలో తప్ప. 91. ఎస్, 91. 9 + 1 10. 10 అంటే 1. Complete. 1 + 0 1 అంటే 1 వచ్చింది. కంటెంట్ ఈజ్ నెంబర్ 1. మనం తయారు చేసుకునే కంటెంట్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా నెంబర్ 1గా ఉండాలి. అందుకని కంపల్సరీగా ఇందాక నుంచి ఏదైతే చెప్పామో ఆ అంశాలన్నింటినీ కూడా పూర్తిగా మీరు పరిగణలోకి తీసుకుంటూ సక్సెస్ఫుల్గా మంచి మంచి స్పీకర్గా, ట్రైనర్గా ఎదగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.